పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అప్పుడప్పుడు గట్టిగా జరుగుతోంది. పదవి ఇవ్వలేనంతసేపు ఆయన పార్టీ మారిపోతారు, ఆయన పట్టించుకోకపోతే పార్టీ మారిపోతారు ఇలాగ. కానీ ఆయన వర్గం చాలా బలంగా చెబుతోంది వైసీపీలోకి వెళ్ళే సమస్య లేదు అనేది. ఎందుకంటే అక్కడ కూడా వైసీపీ కూడా సిద్ధంగా లేదు చేర్చుకోవడానికి. అక్కడ కూడా ఆల్రెడీ వైసీపీకి మొన్న వంగా గీత గారు పోటీ చేశారు, అక్కడి నుంచి ఓకే ఓటమి పాలైనా సరే మళ్ళీ ఆమెకే అవకాశం ఇస్తారు, ఎలాగైనా అక్కడ గెలవాలి, ఈసారి ఓడిపోయిన చోటే గెలిపించుకోవాలి ఆ స్థానాన్ని బలంగా ఉన్నారట. అయితే ఈ నేపథ్యంలో వర్మ కనుక చేరితే అది కుదరదు. అలాగని చెప్పి అప్పుడు ఆమెకి ఎక్కడ సీటు కేటాయిస్తారు, మళ్ళీ ఆమె ఏమన్నా మళ్ళీ పార్లమెంటుకు పంపిస్తారా? ఇంతకుముందు ఎంపీగా చేశారు ఆమె. లేదు అంటే కాకినాడలో ఏమైనా ఒక నియోజకవర్గం ఇస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే ఆమె పిఠాపురం మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి ఆమె ఉంటారా, లేదంటే వేరే వ్యక్తిని తెస్తారా, ఏదనేది పక్కన పెడితే ఇక్కడ టీడీపీ జనసేన మధ్య అయితే పిఠాపురంలో గ్యాప్ ఎక్కువ ఉంది బాగా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వర్మ ఇక రేపో మాపో వైసీపీలో చేరిపోతారు, ఇక పదవి ఇవ్వబోతే అంటే వర్మ మాత్రం ఏదో రోజు పదవి ఇస్తారు అనే ఆశతోనూ బాబు గారు మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకంతోనే కొనసాగుతున్నారట. తన మీద కావాలనే ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది వర్మ సైతం ఇదే తరహాలో ప్రచారం మీద ఈ వర్మ వైసీపీలో చేరతారు అనే ప్రచారం మీద అయితే అప్రమత్తమయ్యారు. అందుకే ఆయన వైసీపీ మీద ఈ మధ్యన విమర్శల డోస్ అయితే పెంచారు. తన స్వరాన్ని వైసీపీని విమర్శించే విషయంలో గట్టిగానే వాడుతున్నారు. ఇలా ఎన్ని చేసినా సరే వర్మకి మాత్రం తెలుగుదేశం పార్టీ అయితే కరుణించట్లే, ఇస్తానన్న పదవి అయితే ఇవ్వట్లే. రానున్న 3 ఏళ్లలో ఆయనకి పదవి యోగం ఉంటుందా లేదా అనేది వాస్తవానికి రేపు నెక్స్ట్ వచ్చే ఏడాది అనుకుంటా ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని ఖాళీ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులో 100% ఆయనకి అవకాశం ఇవ్వాలి. అందులో కనుక రాకపోతే ఇంకా రానట్టే. అప్పుడు వర్మ ఏ డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. అప్పుడు దాకా మౌనంగా ఉండడం బెటర్ అని చెప్పి ఆయన వర్గీయులు కూడా సైలెంట్గా ఉన్నారట.